హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాదేవ్ ఎలక్ట్రికల్స్ అండ్ సోలార్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే టూ వే స్విచ్. ఈ టూ వే స్విచ్ కనెక్షన్ గురించి చూస్తున్నాం అన్నమాట. అయితే టూ వే స్విచ్ వైరింగ్ అనగానే అందరూ ఒక బల్బుని రెండు వేరు చోట్ల నుండి ఆపరేట్ చేయడం తెలుసు అని అనుకుంటారు. కానీ మనం చేస్తున్న కనెక్షన్ ఏంటంటే ఒకే బల్బుని రెండుకంటే ఎక్కువ చోట్ల నుండి ఎలా ఆపరేట్ చేయాలన్న సంగతి ఈరోజు వీడియోలో చూస్తున్నాం అన్నమాట. దానికోసం మనకు కావాల్సిన స్విచ్లల్లో టూ వే స్విచ్ని మాత్రమే వాడుకొని ఈ కనెక్షన్ని చేస్తున్నాము. ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది, దాని వైరింగ్ ఎలా ఉందన్న సంగతి ఒకసారి చూద్దాం. ఓకే, మీరు చూస్తున్న స్విచ్ ఏదైతే ఉందో ఈ స్విచ్ని టూ వే స్విచ్ అంటామన్నమాట. దీన్ని టెక్నికల్గా చెప్పాలంటే ఎస్పీడిటి స్విచ్ అంటారు. ఎందుకు ఎస్పీడిటి స్విచ్ అంటారంటే సింగిల్ పోల్ డబుల్ త్రో అంటారు అన్నమాట. ఈ సింగిల్ పోల్ డబుల్ త్రో అంటే ఏంటిదంటే మనకి ఎక్కడైతే ఒక లైన్ కనెక్ట్ చేస్తున్నామో ఈ మధ్య టర్మినల్, ఈ మధ్య స్క్రూ ఏదైతే ఉందో ఈ మధ్య స్క్రూని ఆ పోల్గా ఇక్కడొకటి ఈ రెండుని వేస్గా చెప్తామన్నమాట. కాబట్టి ఇక్కడ ఓన్లీ వన్ పోల్ మాత్రమే ఉన్నది, రెండు వేస్ ఉన్నాయి కాబట్టి దీన్ని టూ వే స్విచ్ అంటున్నాం అన్నమాట. అలాగే సింగిల్ పోల్ అంటే ఒక ఇన్పుట్ ఉన్నది, దాన్ని డబుల్ త్రో ఇటు సైడ్కి పంపిస్తున్నది, ఇటు సైడ్కి పంపిస్తున్నది కాబట్టి దీన్ని డబుల్ త్రో అంటున్నాం అన్నమాట. సింగిల్ పోల్ డబుల్ త్రో స్విచ్ అంటున్నాం అన్నమాట. దీన్ని ఒక స్విచ్ వాడినట్టయితే రెండు వేర్వేరు లైట్లని ఒకే దగ్గర నుంచి కనెక్ట్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. అంటే ఒక ఫేజ్ సప్లైని ఈ స్విచ్ యొక్క మధ్య టర్మినల్లో కనెక్షన్ చేసుకొని పై టర్మినల్ నుంచి ఒక బల్బుకి, ఇక్కడ నుంచి ఒక బల్బుకి, ఇక్కడ నుండి ఇంకో బల్బుకి కనెక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ రెండు బల్బులు కూడా ఈ ఒక ప్లేస్ నుంచి ఆపరేట్ అవుతాయి అన్నమాట ఒక స్విచ్ వాడినట్టయితే. లేదు ఒక బల్బు మనకు రెండు వేరు ప్లేస్ల నుండి ఆపరేట్ కావాలనుకున్నప్పుడు రెండు స్విచ్లని వాడుకుంటాము. ఆ రెండు స్విచ్లని వాడుకొని ఈ రెండు స్విచ్లతో ఒకే బల్బుని రెండు వేరు ప్లేస్ల నుంచి, ఒకటి ఇక్కడ నుండి ఇంకోటి ఇక్కడ నుండి, రెండు వేరు ప్లేస్ల నుండి ఆపరేట్ చేస్తామన్నమాట. రెండు వేరు ప్లేస్ల నుండి ఆపరేట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే కనెక్షన్ ఏంటిది అంటే ఈ రెండు వేరు ప్లేస్ల నుండి ఆపరేట్ చేయడం దాదాపు అందరు ఎలక్ట్రీషియన్లకు తెలుసు. కాకపోతే ఈ రెండిటికంటే ఎక్కువ చోట్ల నుండి ఈ టూ వే స్విచ్ని మాత్రమే వాడుకొని ఎలా కనెక్షన్ చేయాలన్న సంగతి కొంచెం మందికి తెలియదు అన్నమాట. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా మనకు ఒక బల్బు మనకు మూడు చోట్ల నుండి ఆపరేట్ కావాలా అంటే దానికి టూ వే స్విచ్లతో పాటు మధ్యలో ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల, అలాగే మనకు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్ల దాన్ని మనము టూ వే స్విచ్ని మాత్రమే వాడుకొని ఇంటర్మీడియట్ కనెక్షన్ చేస్తున్నాం. అంటే ఎలాగైతే ఇంటర్మీడియట్ స్విచ్ పనిచేస్తుందో సేమ్ అదే విధంగా ఈ టూ వే స్విచ్ల ద్వారా మనం కనెక్షన్ చేస్తున్నాం అన్నమాట. దీనివల్ల లాభం ఏంటిదంటే ఇప్పుడు పెద్ద కారిడార్స్ ఉంటాయి. అలాంటి కారిడార్స్లలో మధ్యలో ఒక లైట్ ఉంటుంది. ఆ ఒక లైట్ వచ్చేసి మనకు ఎన్ని చోట్ల నుంచి అయినా కానీ ఆపరేట్ అయ్యే విధంగా ఈ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. లేదు అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో సెల్లార్ ఉంటుంది. ఆ సెల్లార్లోని లైటు అపార్ట్మెంట్లో మనం ఎక్కడ ఆపరేట్ చేసినా కూడా ఆ సెల్లార్లోని లైట్ అనేది ఆన్ కావాలన్నమాట. అలాంటిది ఈ చోట్ల ఈ వైరింగ్ అనేది పనికొస్తుంది అన్నమాట. దీన్ని వచ్చేసి మనము రెండు అంటే మూడు ప్లేస్ల నుండే కాకుండా ఎన్ని చోట్ల నుండైనా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దానికోసం వైరింగ్ మాత్రం ఎలా ఉంటుంది, దాని కనెక్షన్ ఎలా చేస్తామన్న సంగతి ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కనెక్షన్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ టూ వే స్విచ్ ఒక ప్లేస్ నుంచి, ఈ రెండు టూ వే స్విచ్లు ఒక ప్లేస్ నుంచి, ఈ టూ వే స్విచ్ ఒక ప్లేస్ నుంచి, అంటే మనం మూడు ప్లేస్ల నుండి ఒక లైట్ని, ఒక బల్బుని ఆపరేట్ చేయడానికి కోసము మొత్తం మనకు 4 టూ వే స్విచ్లు కావాల్సి వచ్చినాయి అన్నమాట. దాని కనెక్షన్ ఇలా ఉందన్నమాట. కాకపోతే దీంట్లో జస్ట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెండు స్విచ్లని ఒక దగ్గర పెట్టడం మాత్రమే డిసడ్వాంటేజ్. ఈ రెండు స్విచ్లు ఒక దగ్గర పెట్టుకొని ఈ రెండు స్విచ్లు కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలా. అంటే ఆన్ అయితే ఆన్లో ఉండాలా, లేదు అంటే ఆఫ్ అయితే ఆఫ్లో, ఏదైనా ఒక డైరెక్షన్లోనే ఉండాలన్నమాట. ఒక స్విచ్ ఆన్లో ఉండి ఇంకో స్విచ్ ఆఫ్లో ఉంటే అప్పుడు లైట్ అయినా కరెక్ట్గా పనిచేయదు, లేదా ఈ పక్క స్విచ్ అయినా కానీ కరెక్ట్గా పనిచేయదు. దీంట్లోపల ఈ రెండు స్విచ్లలో ఏం జరుగుతుందంటే ఒక స్విచ్ వచ్చేసి పాయింట్ని కంట్రోల్ చేస్తే ఇంకో స్విచ్ వచ్చేసి పక్క స్విచ్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రెండు స్విచ్లు కూడా ఒకే డైరెక్షన్లో ఉండే విధంగా మనం కనెక్షన్ చేసుకున్నాము. ఈ కనెక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ కనెక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది అన్న సంగతి ఒకసారి చెక్ చేద్దాం. సప్లై ఇచ్చేసినాం. సప్లై ఇచ్చిన తర్వాత అవి ఎలా పనిచేస్తున్నాయన్న సంగతి ఒకసారి చెక్ చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఇది ప్లేస్ 1 ఒక ప్లేస్ దగ్గర నుంచి లైట్ నేను కంట్రోల్ చేస్తున్నాను.
లైటు గ్లో అయింది. తర్వాత రెండో ప్లేస్, ఈ రెండో ప్లేస్ దగ్గర నుంచి అంటే థర్డ్ ప్లేస్ అనుకుంటున్నాం, ఆ థర్డ్ ప్లేస్ దగ్గర నుంచి ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ కావాలి, ఆఫ్ అయింది. ఇక్కడ ఆఫ్ అయిన లైటు లేదు, నేను మధ్యలో ఆన్ చేసుకుంటున్నా. మన కండిషన్ ఏంటి, ఈ రెండు స్విచ్లు ఒకే పొజిషన్లో ఉండాలి. అంటే ఆన్లో కానీ ఆఫ్లో కానీ ఒకటే పొజిషన్లో ఉండాలి. కాబట్టి ఈ రెండు స్విచ్లని కూడా మనము ఒకేసారి ఆపరేట్ చేస్తున్నాం. లైట్ గ్లో అయింది. తర్వాత ఇక్కడ ఆన్ అయిన లైట్ని మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ ఈ రెండు లైట్లు, ఈ రెండు స్విచ్లను ఒకేసారి ఆన్ చేస్తున్నాం. మళ్ళీ ఈ థర్డ్ స్విచ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఆఫ్ చేసుకున్నాం. ఇలా వర్క్ అవుతుందన్నమాట. ఒకవేళ మనకు రెండు ప్లేస్ల కంటే ఇంకా ఎక్కువ ప్లేస్ల దగ్గర నుంచి ఈ కనెక్షన్ చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే మధ్యలో మాత్రం రెండు స్విచ్లని ఒకే దగ్గర కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి ఈ రెండు చివర్లు మాత్రము మనము ఒక్కొక్క సింగిల్ 2-వే స్విచ్లని కనెక్షన్ చేసుకొని ఈ కనెక్షన్ చేసుకుంటాం అన్నమాట. ఈ కనెక్షన్ని ఏమంటాము అంటే ఇంటర్మీడియట్ స్విచ్ కనెక్షన్ అంటాం. కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ స్విచ్ లేదు. ఇంటర్మీడియట్ స్విచ్ ప్లేస్లో మనం 2-వే స్విచ్ని మాత్రమే వాడుకొని ఇంటర్మీడియట్ స్విచ్ కనెక్షన్ చేసుకున్నాం అన్నమాట. సేమ్ అలాగే పనిచేస్తుంది. కాకపోతే జస్ట్ ఏంటంటే ఈ మధ్యలో మనము ఎన్ని స్విచ్లు వాడుతున్నామో అన్ని స్విచ్లు మనకు ఒకే పొజిషన్లో ఉండాలి. ఆ రెండు ఆపరేట్ కావాలో ఆ రెండు కూడా ఒకే పొజిషన్లో ఆపరేట్ కావాలన్నమాట. అది దీంట్లో ఒక డిసడ్వాంటేజ్. తప్ప మిగతా వర్క్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా పనిచేస్తుంది అనమాట. ఇంటర్మీడియట్ స్విచ్ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.